Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So next video part 14. So 9th class biology. Next topic we are discussing about the lysosomes. So previous video lo మనం already Golgi complex గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం lysosomes గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో the title name is lysosomes. సో lysosomes గురించి మనం ఈ వీడియోలో గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. Structurally, lysosomes are membrane-bounded sac filled with the digestive enzymes. So lysosomes యొక్క స్ట్రక్చర్ మనం క్లియర్ గా చూస్తే, సో ఆల్రెడీ మనం డయాగ్రామాటిక్ లో మీకు lysosomes ఎలా ఉంటాయో చూపించాను. సో వన్స్ అగైన్ ఐ విల్ షో ద lysosomes. Lysosomes మనకి స్ట్రక్చర్ లో చూస్తే ఎలా ఉంటాయంటే, కెన్ యు సీ హియర్? సో ఇలాంటి స్ట్రక్చర్స్ మనం lysosomes అంటాం. సో ఏవైతే మనకి సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయో సో వీటి లైసోజోమ్, ఇలా రౌండ్ గా బాల్ షేప్ లో కనిపిస్తున్న వీటన్నిటిని లైసోజోమ్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి? లైసోజోమ్స్. సో స్ట్రక్చర్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇవి మనకి ఎలా కనిపిస్తాయంటే లైసోజోమ్స్. సో రౌండ్ స్ట్రక్చర్స్ లో మనకి సర్కిల్ షేప్స్ లో కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం క్లియర్ గా ఆల్రెడీ మనం ఇమేజ్ లో చూసాం. సో ఇక్కడ మనం వచ్చేసరికి లైసోజోమ్స్ ఏంటి అంటే, సో లైసోజోమ్స్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్టడీ చేస్తే లైసోజోమ్స్ ఎలా ఉంటాయంటే, స్ట్రక్చర్లీ లైసోజోమ్స్ ఆర్ మెంబ్రేన్ బౌండెడ్ సాక్స్ ఫిల్డ్ విత్ ది డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఇవి చూడడానికి దేంతో ఫిల్అప్ ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ తో ఉంటాయి. సో ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. లైసోజోమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. దీస్ ఎంజైమ్స్ ఆర్ మేడ్ బై రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఈ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి ఏర్పడినాయంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, RER. RER అంటే ఏంటంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో స్ట్రక్చర్ గా చూస్తే లైసోజోమ్స్ ఎలా ఉంటాయి? లైసోజోమ్స్ ఆర్ మెంబ్రేన్ బౌండెడ్. బౌండెడ్ సాక్స్ అంటే ఏంటంటే లైక్ దిస్, ఇలాంటి ఉన్నటువంటి బౌండెడ్ సాక్స్ అంటాం. ఇవి దేంతో ఫిల్అప్ అయ్యాయి? డైజెస్టివ్ ఎంజైమ్స్ తో ఫిల్ అయ్యాయి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎంజైమ్స్ అనేవి ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ద ఎంజైమ్స్ ఆర్ మేడ్ బై, సో ఇట్స్ మేడ్ బై రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. Lysosomes are a kind of waste disposal system of the cell. Lysosomes యొక్క పని ఏంటి అంటే సెల్ లోపల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్, which is the waste. Lysosomes are a kind of waste disposal system of the cell. సో అసలు కణం లోపల ఏంటంటే వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ గా వర్క్ అయ్యేది ఏంటి అంటే మనకి ఈ lysosomes. So lysosomes which is it's a kind of a waste disposal system of the cell. These helps to keep the cell clean by digesting any foreign material as well as worn out cell organs. So కణం లోపల ఏంటంటే ఈ lysosomes ఏం చేస్తాయంటే which is like its work as a waste disposal system of the cell organ and it may be the clean of the cell. సో చూడడానికి కణం చాలా క్లీన్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే లైసోజోమ్స్ క్లీన్ గా ఉంచుతుంది. సో ఏంటి అంటే దీస్ హెల్ప్స్ టు కీప్ ద సెల్ క్లీన్. సో సెల్ ని చాలా క్లీన్ గా ఉంచుకుంటాయి. డైజెస్టింగ్ ఎనీ ఫారిన్ మెటీరియల్, ఇందు లోపలికి వచ్చినటువంటి ఎలాంటి మెటీరియల్ అయినా కూడా డైజెస్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ వన్ అవుట్ ద సెల్ ఆర్గనైజ్ అంటే ఇట్స్ ఇండికేటింగ్. సో దిస్ ఆర్ ద వేస్ట్ మెటీరియల్స్ టు రిమూవింగ్ ఇట్స్ అని మనకి ఏంటంటే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఏది అంటే లైసోసోమ్స్. సో లైసోసోమ్స్ ఆర్ ఇండికేట్స్ టు ఇండికేటింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఆఫ్ ద సెల్. సెల్ లోపల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ రిమూవ్ చేయడానికి సో ఇది చాలా యూజ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాము? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్. సో వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది. ఇది అంటే సెల్. సో దీని లోపల ఉన్నటువంటి నెక్స్ట్ మెటీరియల్ ఏంటంటే ఫారిన్ మెటీరియల్ entering the cell such as bacteria or food. సో కణం లోపలికి బ్యాక్టీరియా కానీ లేదా ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ వచ్చినప్పుడు as well as old organelles end up into the lysosomes. సో ఆల్రెడీ ఉన్నటువంటి లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే వాటిలో ఉన్నటువంటి మెటీరియల్స్ ని సో ఏం చేస్తాయంటే ఇట్ మే బి సో లైసోజోమ్స్ కెన్ బి బ్రేక్ ఇట్. సో ఏం చేస్తాయంటే వాటిని బ్రేక్
కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ సింపులర్ సబ్స్టాన్సెస్. లోపలికి వచ్చిన ఫుడ్ మెటీరియల్స్ ని బ్రేక్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ గా ఇట్ మే బి కన్వర్టింగ్, అంటే చిన్న చిన్న అణువులుగా ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. సో బ్యాక్టీరియా కావచ్చు, ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు, లోపలికి కణం లోపలికి వచ్చిన తర్వాత వాటి చిన్న చిన్న మెటీరియల్స్ గా కాంప్లెక్స్ మెటీరియల్స్ ఇట్ కన్వర్టింగ్ ఇంటూ స్మాల్ సబ్స్టాన్సెస్, చిన్న చిన్న మెటీరియల్స్ గా డివైడ్ చేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే లైసోజోమ్స్ ఆర్ ఏబుల్ టు do this. So because they contain powerful digestive enzymes capable of breaking down all organic cells. So not only that lysosomes are able to do this, so only it have capability to do this. So the lysosomes can divide in the complex material, so which is the food material or bacteria. So bacteria కానీ లేదా food materials కానీ complex stage లో ఉన్నటువంటి materials ని simple గా convert చేస్తుంది, which is divided by the food materials or bacteria. It's only the capability of lysosomes. So not only that lysosomes are able to do this. So lysosomes కు మాత్రమే ఇటువంటి capability ఉంటుంది, ఇలాంటి మెటీరియల్స్ ని సింపుల్ మెటీరియల్స్ గా డివైడ్ చేయడానికి మాత్రమే సో వీటికి capability ఉంటుంది. సో not only that, the very important thing, so it's containing the powerful digestive enzymes, so capability of breaking down all organic materials, so which is the organic materials enter into the complete సెల్, ఇట్ మే బి డివైడింగ్ దట్. సో ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే సెల్ లోపలికి వచ్చినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ని కాంప్లెక్స్ నుంచి సింపుల్ మెటీరియల్ లోకి డివైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్ ఇట్ మే బి క్రియేటింగ్ వెరీ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో వీటికి ఏంటంటే జీర్ణ శక్తిని కలిగించేటటువంటి ఎంజైమ్స్ ని ఇవి ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. సో నాట్ ఓన్లీ దట్ డ్యూరింగ్ దిస్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ద సెల్యులర్ మెటబాలిజం, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద సెల్ ఈస్ గెట్స్, సో ఇక్కడ ఏంటంటే సెల్ లోపలికి వచ్చినటువంటి మెటీరియల్స్ అన్నిటి కూడా డైజెస్టివ్ చేస్తూ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి లైసోజోమ్స్ యొక్క ఫంక్షన్స్. సో నాట్ ఓన్లీ దట్ ఇట్ మే బి విచ్ ద సెల్స్ ఆర్ డామేజ్, ఏవైతే సెల్స్ డామేజ్ అయి ఉంటాయో సో వాటిని రికవర్ చేస్తూ ఉంటాయి, విచ్ ఇస్ డామేజ్డ్ సెల్స్. కణం లోపల ఉన్నటువంటి ఏవైతే డామేజ్ అయి ఉన్నాయో ఆ సెల్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుంటాయి, డామేజ్ చేస్తుంటాయి. Lysosomes may be brushed and the enzymes digest their own cell. So own గా ఏంటంటే ఇట్స్ మే బి క్రియేటింగ్ డైజెస్టివ్ ఎంజైమ్, తనంతటి తానుగా ఏం చేస్తున్నట్టు ఎంజైమ్స్ ని క్రియేట్ చేస్తుంది, మన శరీరంలోకి ఎంటైనటువంటి ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ని క్రియేట్ చేస్తూ ఓన్ గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో నోన్ యాజ్ ది సబ్సిసైడ్ బ్యాగ్స్. సో ఇలాంటి బ్యాగ్స్ ని మనం ఏమని పిలుస్తాం, విచ్ ఇస్ ద ఎంజైమ్ బ్యాగ్స్. సో అలాంటి బ్యాగ్స్ ఏమంటామంటే సబ్సిసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ఏ సెల్. కణం లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిలో ఏముంటాయంటే సో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్ ద్వారా లోపలికి ఎంటర్ అయినటువంటి ఫుడ్ మొత్తం కూడా డైజెస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లైసోసోమ్. సో ఈ వీడియోలో మనం లైసోసోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, అసలు లైసోసోమ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి మనం క్లియర్ గా చూసాము. సో ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.